హలో, వెల్కమ్ టు అనూస్ రసోయి. ఈరోజు అనూస్ రసోయిలో స్పెషల్ కందికట్టు. ఎన్నో ప్రోటీన్లు ఉన్న కందిపప్పుతో కందికట్టు ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. అయితే మామూలుగా మనం ఎప్పుడు కందిపప్పుతోని పాలకూర పప్పు, ఇంకా మెంతి కూర, అలాగే గోంగూర, ఇంకా రకరకాల ఆకుకూరలు వేసుకుని చేసుకుంటాము. టమాటా, మామిడికాయ పప్పు అలాగే. అయితే అదే కాకుండా మనం సాంబార్లో కూడా మనం కందిపప్పుని తప్పకుండా వాడతాం కదండి. అయితే ఈ కందిపప్పుని వారానికి కనీసం 4 రోజులు తప్పకుండా మన ఆహారంలో చేర్చుకుంటే మనకి కావలసినంత ప్రోటీన్లు కూడా అందుతాయండి. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఇది ఆకలిని కూడా పెంచుతుంది. ఎదిగే పిల్లలకి ఇంకా మంచిదండి. అయితే ఒక విషయం ఏంటంటే, తాండూరు కందిపప్పు భౌగోళిక గుర్తింపు కూడా పొందిందండి. ఇంత మంచి గుణాలున్న ఈ కందిపప్పుని మనం తప్పకుండా మన ఆహారంలో చేర్చుకుంటే ఇంకా మంచిది. అయితే ఈ కందిపప్పులో మనకి కావలసినంత క్యాలరీలు, ప్రోటీన్లని కూడా బాగా అందిస్తుందండి. అయితే కందిపప్పుని పచ్చిగా కన్నా చక్కగా నెల సరుకులు తెచ్చుకోగానే వాటిని లైట్గా వేయించి ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే చల్లారేక చాలా మంచిదండి. అప్పటికప్పుడు వేయించే పని ఉండదు, టైం కూడా సేవింగ్ అవుతుంది మనకి. మా అత్తగారు అయితే వారానికి కనీసం ఒక్కసారైనా సరే కందికట్టు చేసేవాళ్ళండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఈ కప్పుకి సగం కందిపప్పుని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, కందిపప్పుని వేయించి మనం చక్కగా ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే పురుగు కూడా పట్టదు, అస్సలు పాడవదండి. ఇంకా అంతా రెడీగా ఉన్నప్పుడు దాంతో చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనం చక్కగా చేసేసుకోవచ్చు కందికట్టుని. కొంచెం హాఫ్ వేగాక మనం అందులోని రుచికి సరిపడినట్టు ఎండుమిరపకాయలు, నేనైతే ఒక 6-7 తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అది కూడా వేసేసుకుని కలిపేసుకుని మొత్తం వేయించుకోవాలి. ఇదిగో బాగా వేగిపోవాలి. చూడండి, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసింది కందిపప్పు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేక దాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వాటర్ మాత్రం కొంచెం ఎక్కువే వేయాలండి దీనికి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కూడా. బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది చూడండి చక్కగా. కానీ వాటర్ సరిపోలేదు, ఇంకా బాగా పలచగా చేసుకోవాలంటే మళ్ళీ ఇంకొంచెం వాటర్ కూడా మనం పోసేసుకోవాలి అందులో. బాగా పలచగా కలుపుకోవాలండి. ఇడ్లీ బ్యాటర్లా కాకుండా ఇంకా దోశల బ్యాటర్ కన్నా పలచగా ఉంటే ఇంకా బాగుంటుంది. కలిపేసుకోవాలి బాగా. ఇప్పటికీ ఇంకా చిక్కగానే అనిపిస్తుంది, ఇంత చిక్కగా కూడా ఉండకూడదండి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసేసుకుందాం. చూడండి, పలచగా అయింది చక్కగా. ఇంకా సాంబారు పప్పు కూడా అక్కర్లేదండి, వాటి బదులుగానే మనం ఈ కందికట్టు చేసుకుంటున్నాం కనుక రైస్లోకి అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు సరిపోతుంది కొంచెం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోని మనం ఈ గ్రైండ్ చేసుకున్నది కూడా మొత్తం వేసేసుకోవాలి. జార్ కూడా కడిగి కొంచెం వాటర్ వేసి కూడా వేసేసుకోవాలి. అడుగంటకుండా మెత్తగా. వేరేగా కూర పప్పు చేసినప్పుడు పొయ్యి మీద పెట్టి వేరే పని చేసుకుంటూ ఉంటాను సరే, కానీ అలాగా కుదరదండి. దీనికి చక్కగా దగ్గర ఉండి అలాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది, మాడిపోతుంది కూడా. చూడండి చిక్కబడిపోతుంది.
చాలా తక్కువ టైంలోనే చక్కగా ఇలాగా దగ్గరగా చిక్కబడిపోతుంది చూడండి. మూత కూడా పెట్టే పని లేదండి. చక్కగా ఉడికిపోతుంది చూడండి. చిక్కబడింది చూసారు అప్పుడే చక్కగాను. ఉండకట్టకుండా అడుగంటకుండా ఇలాగా కలుపుతూనే ఉండాలండి. చాలా తొందరగానే చిక్కబడిపోతుంది చక్కగా. కందికట్టు వేరే రకంగా కూడా చేయొచ్చు కదండి. అదే కందిపప్పును ఉడికించి ఆ పైన వాటర్ తీసి చక్కగా అందులో పోపు వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా చూడండి, చూస్తూనే చిక్కబడిపోయింది చక్కగా. వీడియోని మాత్రం మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అది ఎలా చేశారు అనేది ఈ రెసిపీ మీకు తెలుస్తుంది. బాగా చిక్కగా దగ్గరగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. రైస్లోకి చక్కగా చాలా బాగుంటుందండి. తొందరగా అయిపోతుంది కనుక అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇది. ఇప్పుడు దీనికి కావలసిన తాలింపు కూడా మనం పెట్టేసుకుందాం. వేరేగా ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు ఇలాగా తుంపి వేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయండి. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు చక్కగా కొంచెం ఎక్కువే వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి, వాతం కూడా లాగేస్తుంది. తర్వాత కొంచెం కరివేపాకు. పోపు బాగా వేగేదాకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని వేసేసుకోవాలండి పోపుని కూడా పైన. ఇంతేనండి. నచ్చిందా అండి మీకు ఈ రెసిపీ? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ చేసేసేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటానండి.